హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ కార్మిక సంఘం పనిచేస్తుందని ఏఐటీసీ సంఘం నాయకులు మోటపలుకుల రమేష్ అన్నారు. మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హమాలీ కార్మికులు దాదాపు 20 మంది భూపాలపల్లిలోని కొమరయ్య భవన్లో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఏఐటీసీ కార్మిక సంఘంలో చేరారు. వీరందరికీ మోటపలుకుల రమేష్ కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొగుళ్లపల్లి మండలానికి చెందిన ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులైనటువంటి హమాలీ కార్మికులు 20 మంది ఏఐటీసీ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి జిల్లా కార్యదర్శి సతీష్ గారు, పార్టీ నాయకులు నబీ, రాజయ్య గారి నాయకత్వంలో యూనియన్లోకి ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా రైతాంగం ద్వారా రైతులుగా పనిచేసే వ్యక్తులు, కార్మికులు తమ వెసులుబాటు సమయంలో కానీ, పంట కోతల సమయంలో కానీ హమాలీ వృత్తి కొనసాగిస్తూ తమ కుటుంబ జీవనం కొనసాగించడం కోసం పనిచేస్తూ ఉంటారు. సాధారణ ప్రజలకు ఉండే సమస్యలతో పాటుగా వృత్తిపరంగా రేట్ల విషయంలో కానీ, ఇతర పని విషయంలో కానీ వాళ్ళకు అనేక సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం యూనియన్ సహకరించే అవకాశం ఉన్న కారణంగా వారికి కూడా ఒక యూనియన్ అవసరం అవుతుంది. కాబట్టి జిల్లాలో హమాలీ సంఘంగా పెద్ద యూనియన్గా ఉన్నటువంటి ఏఐటీసీలో పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్తో పాటుగా ఈ ఏరియాలో ఉన్నటువంటి జిల్లా ఏఐటీసీగా మేము వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారికి రోజువారీ సమస్యలు ఏదైతే గ్రామాలలో ఎదురవుతాయో వాటి పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కూడా వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా వారి దినసరి సమస్యలతో పాటుగా సామాజిక సమస్యలు, వాళ్లకు ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, వీటన్నిటికి పరిష్కారం కోసం కూడా అటు కమ్యూనిస్ట్ పార్టీ, ఇటు జిల్లా ఏఐటీసీ కూడా వారికి తోడ్పాటుగా ఉంటుందని మేము హామీ ఇస్తూ ఉన్నాం. వీరి చేరికతో మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న హమాలీ కార్మికులు కూడా ఏఐటీసీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో నడిచే యూనియన్గా ఏఐటీసీ ఉన్నది. ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఇది కూడా గౌరవప్రదంగా ఈ జిల్లా కేంద్రంలో ఆయా యజమానుల దగ్గర బాధ్యతగా పనిచేస్తూ వారి యొక్క హక్కులు సాధించుకోవడం కోసం జరిగే పోరాటాల్లో, ఉద్యమాల్లో, సలహాల సంప్రదింపులలో గౌరవప్రదంగా వివరిస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లాతో పాటుగా వీరికి రాష్ట్ర కమిటీతో కూడా సంబంధాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హమాలీ కార్మికుల సమస్యలపై జరిగే చర్చల్లో కానీ, అంశాల్లో కానీ వీరికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ రకంగా వీరి భవిష్యత్ జీవితం మెరుగుపడే విధంగా, భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ, అదేవిధంగా వారి సొంత యూనియన్గా ఏఐటీసీ వారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యూనియన్లు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కార్మికులకు స్వాగతం తెలియజేస్తాను.